హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుధా మాధురి క్రియేషన్స్. ఇది ఒక లాంగ్ వీడియో అనమాట. ఇదేంటంటే ఒక ఫుడ్ వ్లాగ్ అనుకోండి. ఇప్పుడు మా ఇంట్లో క్రిస్మస్ పనులు స్టార్ట్ అయిపోయాయి. సో మమ్మీ ఫుల్గా కష్టపడుతుంది. సో మమ్మీ కోసం ఏం కాదులే, మాకు తినాలనిపించి బిర్యానీ ప్లాన్ చేసామన్నమాట. అయితే నేను, అన్నయ్య, అక్క ముగ్గురం కలిసి బిర్యానీ చేస్తున్నాం కదా. మమ్మీ కూడా అలసిపోతుందిగా, మమ్మీకి కూడా పెడదామన్నట్టుగా చేస్తున్నాం అనమాట. కానీ క్రేవింగ్ అయితే మాదే పక్క. మమ్మీ మళ్ళీ ఈ వీడియో చూసి నా కోసం చేశారా అని అడుగుద్ది. సో ఇక్కడ చూసారా, ఇవంతా మా కిచెన్ అంతా బయటే ఉంది. అన్నీ వాష్ చేయించి అలా డ్రై చేస్తున్నాం అనమాట. సో ఫుల్ ఆఫ్ పని నడుస్తుంది ఎట్ ప్రజెంట్. కానీ ఆ గ్యాప్లో కూడా మేము బిర్యానీ చేస్తున్నాము. సో ఇది ఆల్రెడీ నా బర్త్డే డెకరేషన్ చూసారు కదా. సో అది అలాగే ఉంది. అండ్ దీన్ని కొంచెం మాడిఫై చేసి క్రిస్మస్కి కూడా అలాగే ఉంచాలి. స్టార్ అది పెట్టాము. ఇంకా అన్నీ సెట్ అయ్యాక చూపిస్తాను నేను. అండ్ అక్కడ ప్లాంట్ అవి పాట్స్ కనిపిస్తున్నాయి కదా, వాటికి కూడా కలరింగ్ చేయాలి. సో అవన్నీ చేయాలన్నమాట. అండ్ ఇవన్నిటికంటే ముందు బాగా అలసిపోయి వస్తున్నాం కదా డ్యూటీ నుంచి. సో మంచి ఫుడ్ క్రేవింగ్. సో దానికోసం బిర్యానీ. అండ్ ఇక్కడ మొత్తం స్పైసెస్ తీస్తున్నాము. అన్నయ్య అయితే ఫస్ట్ ఉంటాడు అనమాట స్పైసెస్ అన్నీ రెడీ చేయడానికి. అండ్ ఇక్కడ అక్క బ్రౌన్ ఆనియన్స్ కోసం ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారా, అక్క కట్ చేసే విధానం హాఫ్ మూన్ షేప్లో కట్ చేయాలన్నమాట ఎప్పుడైనా బ్రౌన్ ఆనియన్స్ కోసం. అలా అయితేనే అవి బాగుంటాయి చూడడానికి షేప్. మనం నార్మల్గా కర్రీకి కట్ చేసినట్టుగా చేయకూడదు. సో ఇక్కడ అండ్ గ్రీన్ లీవ్స్, పుదీనా అండ్ కొత్తిమీర. అండ్ ఇక్కడ కాజు చూపిస్తున్నా చూడండి. ఇది జస్ట్ బిర్యానీలోకి మాత్రమే కాదు, దీంతో మనం ఒక మంచి గ్రేవీ ప్రిపేర్ చేయబోతున్నాము. సో ఇక్కడ నేను బ్రౌన్ ఆనియన్స్ చేస్తున్నా. నాకు బ్రౌన్ ఆనియన్స్ చేయడం నచ్చుతుంది అనమాట. అండ్ మంచిగా కూడా చేస్తా. సో ఇక్కడ అన్ని ఆయిల్లో డీప్ ఫ్రైకి పెట్టుకున్నాక మంచిగా అవ్వడానికి, టేస్ట్ ఇంకా ఎమ్మి ఉండడానికి మనం సాల్ట్ వేసుకోవాలి అందులో. సో సాల్ట్ వేసుకో. అండ్ ఇక్కడ షేప్ చూపిస్తున్నా చూడండి, ఇలా ఉండాలి, హాఫ్ మూన్ షేప్ లాగా. సో ఇప్పుడు ఇక్కడ సాల్ట్ యాడ్ చేసిన నేను. వేయగానే వెంటనే వేయలేదు, కొంచెం మగ్గినాక ఏమంటారు, కొంచెం వేగాక వేసుకోవాలి సాల్ట్. అండ్ చూసారా ఆల్మోస్ట్ అయిపోయినాయి. వావ్, యమ్మీ అనిపిస్తున్నాయి. అవి అయ్యాక తింటే నిజంగా పకోడీ తిన్నట్టుగా ఉందన్నమాట. సో మెస్సీగా ఉంటాం, డోంట్ మైండ్, ఏంటంటే ఇది న్యాచురల్ వ్లాగ్ కాబట్టి. అండ్ ఇక్కడ ఫస్ట్లీ జార్ చూస్తే మీకు కొంచెం పౌడర్ కనిపిస్తుంది మిక్సీ జార్లో. అదేంటంటే కాజు మిక్సీ చేసాము, కాజు పౌడర్ మిక్స్ చేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకొని, ఆ తర్వాత ఇప్పుడు పుదీనా అండ్ కొత్తిమీరని గ్రైండ్ చేస్తున్నాం అనమాట. దీని ప్రాసెస్ ఫుల్గా పెట్టలేదు కానీ ఆ గ్రేవీ ప్రిపరేషన్ ఒకటి పెట్టాను చూడండి. మీరు ఈసారి చికెన్ చేసుకున్నప్పుడు ఇలా చేసుకోండి, సూపర్ యమ్ ఉంది. అండ్ ఇక్కడ మన బ్రౌన్ ఆనియన్స్ కొన్ని లాస్ట్లో అలా బ్లాక్ వచ్చాయి కానీ అన్నీ బ్రౌనే ఉన్నాయి. అండ్ ఇదన్నమాట పేస్ట్, ఇలా చేసుకోవాలి కన్సిస్టెన్సీ. ఫస్ట్ చేసుకున్నాక ఇది కాజు పౌడర్. ఈ కాజు పౌడర్ని తీసుకొని ఆ మిక్చర్లో వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా థిక్ పేస్ట్లా గ్రైండ్ చేయాలి. ఎక్కువ వాటర్ వేయకూడదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే గ్రేవీ మనకు మంచిగా చిక్కగా రావాలని అంటే వాటర్ ఎక్కువ వేయొద్దు ఈ పేస్ట్లో. మనం కర్రీ వేసుకున్నాక కర్రీలో ఈ పేస్ట్ వేసాక మళ్ళీ కావాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చు, కానీ మిక్స్ చేసేటప్పుడు మాత్రం ఇలానే ఉండాలన్నమాట పేస్ట్ లాగా. ఎక్కువ వాటర్ ఉంటే మళ్ళీ మనకు గ్రేవీ కూడా థిక్నెస్ రాదు. అండ్ ఇక్కడ వచ్చేసి చికెన్ మిక్సింగ్ ఇప్పుడు మ్యారినేషన్ కోసం. మ్యారినేషన్లో ఫస్ట్ కారం వేసాం కదా అండ్ సాల్ట్. ఇక్కడ మళ్ళీ కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుంటున్నా. ఈ మసాలా స్పైసెస్ అన్నీ కూడా మనము ఫస్ట్ ముక్కలకే పట్టించాలన్నమాట. పెరుగు లాస్ట్లో వేసుకోవాలి, అలా అయితేనే ముక్క కూడా ఫ్లేవర్డ్గా ఉంటుంది. అండ్ మేము అది యాడ్ చేసే మధ్యలో ధనియాల పొడి లేదని తెలిసింది. సో మళ్ళీ ఫ్రెష్గా ధనియాలు వేయించుకుంటున్నాము. అండ్ మిక్సీ జార్లో మనం ఆల్రెడీ అది పేస్ట్ చేసాం కదా, సో మిక్సీ జార్ ఖాళీగా లేదు. అండ్ మిగతావన్నీ చూసారుగా కిచెన్ అంతా బయట ఉంది, మనకు దొరకదని చెప్పేసి దంచుతున్నాము చేయితో. సో అంతా ఏమంటారు, డెడికేషన్ అనమాట ఫుడ్ మీద. ఫుడ్ ప్రిపరేషన్ కానీ ఈటింగ్ కానీ రెండు అలాగే ఉంటుంది. సో నేను, అన్నయ్య, అక్క ముగ్గురం కూడా కుక్ చేస్తాం ఇంట్లో. మా ముగ్గురికి కూడా వంట వస్తుంది. సో అలా మంచిగా వండుకొని తింటామన్నమాట. అండ్ ఇక్కడ ధనియాల పొడి పట్టుకొని మంచిగా ధనియాల పొడి వేసేసాం. అండ్ ఇది కొంచెం గరం మసాలా పౌడర్, ఇలాచీ, దాల్చిన చెక్క, లవంగ,
ఇవన్నీ సాజీరా యాడ్ చేసిన పౌడర్ అది. సో అవన్నీ యాడ్ చేసుకోవాలి. అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాను చూడండి. అండ్ కొంచెం అల్లం కూడా మంచిగా యాడ్ చేసుకోవచ్చు. మా దగ్గర కొంచెం తక్కువే ఉంది, సో తక్కువ యాడ్ చేశాను. ఇవన్నీ ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే హ్యాండ్తోనే మిక్స్ చేశాను అనమాట. స్పూన్తో కంటే హ్యాండ్తో మంచిగా ముక్కకి ఇట్లా పట్టేలాగా కలుపుకోవచ్చు. అలవాటు అయిపోయింది, అదేంటో ఈ మధ్య చేస్తున్నాను అట్లా. అంతకుముందు అసలు పట్టుకోవాలంటే కూడా పట్టుకోవాలనిపించకపోతుండే. పెద్దగా అవుతున్న కొద్దీ ఏముందిలే అనిపిస్తుంది. సో చూసారా, ఎవ్రీ పీస్కి అట్లా మంచిగా మసాలా పట్టేయాలి. అండ్ పసుపు మర్చిపోయాం, పసుపు కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులో పెరుగు అనమాట. పెరుగు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. ఆ ముక్కలు మొత్తం పెరుగులో మునిగిపోవాలి. బిర్యానీ రెసిపీ నేను ఇంత క్లియర్గా మళ్ళీ ఎందుకు చెప్తున్నాను, ఆల్రెడీ చాలా చూసాముగా అనుకొని ఉండొచ్చు. కానీ నా రెసిపీ నేను వేసిందే ఈ టైంకి ఇదే వేయాలనేది కొన్ని ఉండవు కదా. సో నాదైతే చాలా బెటర్గా, చాలా యమ్గా వచ్చిందనమాట. సో దానికోసం మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నా. చూసారా, పెరుగులో ఇలా ముక్కలు మొత్తం మునిగిపోవాలి. ఇంకా ఎక్కువ వేయాలి, యాక్చువల్లీ నేను తక్కువ వేసాను నేను. అండ్ ఈ ఆయిల్ వచ్చేసి మనం బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాం కదా, ఆ ఆయిల్ కొంచెం హాట్గా ఉంటుంది కదా, ఆ ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ వేసుకొని కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మ్యారినేషన్ కోసం పక్కకు పెట్టేయాలన్నమాట. సో ఫ్రిడ్జ్లో పెట్టకున్నా పర్లేదు, ఎక్కువ టైం ఉంటే. టైం లేని వాళ్ళు ఏంటంటే డీప్ ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టుకుంటే కొంచెం తొందరగా ఏమంటారు ఫ్లేవర్స్ వచ్చేస్తాయి పీస్కి అనేది. సో ఇది తీసేసి మనము ఇంకా పెట్టేసుకోవచ్చు మ్యారినేషన్కి పక్కకి. అండ్ సారీ, మర్చిపోయాను, ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. మనం బ్రౌన్ ఆనియన్స్ వేయించి పెట్టుకున్నాం కదా, మ్యారినేషన్ చేసే ముందు ఆనియన్స్ అన్నీ పైన వేసి పక్కకు పెట్టుకోవాలన్నమాట. అండ్ తర్వాత కొన్ని ఉంచుకోవాలి అన్నం రైస్ పైన వేయడానికి. అండ్ ఇక్కడ రైస్ వచ్చేసి నానబెట్టుకున్నాం ఫస్టే. ఇప్పుడు అది మ్యారినేషన్ పెట్టుకున్నాం కదా, తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని స్టవ్ మీద పెట్టుకొని ఈ మసాలా స్పైసెస్, సాల్ట్, ఆకులు, ఇంకా ఆయిల్ ఇది వేసి అన్నంని పూర్తిగా వేయించుకోవాలన్నమాట. నార్మల్గా పూర్తిగా బాయిల్ చేసుకోవాలి. నార్మల్గా అయితే ఏం చేస్తాం మనము, పలావ్ లాగా అయితే మొత్తం ఈ చికెన్లోనే రైస్ వేసి యాడ్ చేస్తాం కదా, అలా కాకుండా కొంచెం దమ్ టైపే, కాకపోతే కుక్కర్లో చేస్తున్నాము. కుక్కర్లో ఫస్ట్ ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన చికెన్ని వేసుకోవాలి ఇది రైస్ అయ్యేలోపు. కుక్కర్లో ఫస్ట్ నెయ్యి వేసుకుంటున్నాము. మనం స్టార్టింగ్ నుంచి అసలు నెయ్యి వాడలేదు కదా, సో ఇందులో ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి. అండ్ ఇక్కడ చూసారా, ఇందులో ఆయిల్ కూడా వేసాను. అలా వేస్తే ఏంటంటే మనకి అన్నం అనేది ఇట్లా పొడి పొడిగా వస్తుంది. అండ్ ఇక్కడ ఆల్రెడీ మ్యారినేట్ అయిన చికెన్ ఇప్పుడు తీసుకొని ఆ నెయ్యిలో వేసుకోవాలి ఆ కుక్కర్లో. మా కెమెరామ్యాన్ కొన్ని బ్యాక్గ్రౌండ్ చూసుకోలేదు, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. అక్కడిక్కడ కొంచెం మెస్సీగా కనిపిస్తే. వ్లాగ్స్ అంటే మరీ సూపర్ ప్రిపేర్డ్గా ఉండవు కదా, షార్ట్స్ అంటే ఎడిట్ చేసుకోవచ్చు. సో వ్లాగ్ కాబట్టి రాగా పెట్టేస్తున్నా మ్యాక్సిమం. సో చూసారా, నెయ్యిలో ఇలా మ్యారినేట్ చేసిన చికెన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే అంత ఎక్కువ వేడి పెట్టక్కర్లేదు, స్టవ్ కొంచెం తగ్గించుకొని పెట్టాలి, ఎందుకంటే మన రైస్ కూడా ఇక్కడ పక్కన మంచిగా కుక్ అవ్వాలి. సో ఇది ఇలా స్లోగా సిమ్లో పెట్టుకొని అలా చికెన్ని లైట్గా బాయిల్ చేస్తూ ఉండాలన్నమాట. చూసారా, కొంచెం కసూరి మెతి అలా వేసా పైన, చూడ్డానికి ఇంకా ఆల్రెడీ అయిపోయింది, నేను తినేయచ్చు అన్నట్టుగా ఉంది. అసలు మ్యారినేట్ చేసినప్పుడే నాకు ఇట్లా ఏమంటారు తినాలనిపించేస్తుంది అనమాట, అంత ఉంది. ఆ స్మెల్ కూడా వావ్ అనిపించింది. అండ్ ఇక్కడ రైస్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈ మ్యారినేషన్ చేసి కుక్ చేస్తున్న చికెన్లో ఈ రైస్ వేసుకోవాలి. ఆల్మోస్ట్ జస్ట్ కొంచెం పలుకుందనమాట అన్నం అంతే, ఎందుకంటే మనం విజిల్ పెడతాం కదా కుక్కర్కి, సో ఆ గ్యాప్లో అయిపోతుంది అని చెప్పేసి ఇలా ఉన్నప్పుడు
లేయర్స్గా వేసుకోవాలి రైస్ అనేది. సో లేయర్స్ వేసుకొని దానిపైన మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని అలా నెయ్యి కూడా యాడ్ చేస్తూ ఉండాలి మధ్యలో. చూసారా బ్రౌన్ ఆనియన్స్ ఎంత అందంగా కనిపిస్తున్నాయి కదా, చేసింది మనమే. సో ఇప్పుడు నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి యాక్చువల్గా ఫ్రిడ్జ్లో పెట్టుండే, అందుకే అలా ఉంది టెక్స్చర్, వైట్ అలా కనిపిస్తుంది కదా. సాలిడ్గా పర్లేదు, ఆ వేడికి అందులోనే కరిగిపోతుంది. సో అలా యాడ్ చేస్తున్నా. సైడ్స్ యాడ్ చేస్తే ఏంటంటే కింది వరకు వెళ్తుంది కదా, సో సైడ్స్లో అండ్ మిడిల్లో కూడా నెయ్యి మంచిగా వేసుకోవాలి. ఇంతే అనమాట. ఇప్పుడు మనం ఇంకా కుక్కర్ విజిల్కి పెట్టేసుకోవచ్చు. అండ్ రైస్కి నార్మల్గా 1 విజిల్ సరిపోతుంది. అండ్ చికెన్ కూడా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువనే క్వాంటిటీ ఉంది కాబట్టి ఒక 2 విజిల్స్ వరకు పెట్టుకోవాలి. అండ్ గాయ్స్ ఇక్కడ ఓపెన్ చేసేసాము ఆల్రెడీ. చూసారా కింద మొత్తం మసాలా రైస్ అండ్ పైన అంతా వైట్ అనమాట. దీన్ని మిక్స్ చేస్తే ఇప్పుడు మంచి కలర్ఫుల్గా వచ్చేస్తుంది బిర్యానీ. సో మేము యూజ్ చేసింది ఓన్లీ నార్మల్ రైసే, మన బాస్మతి రైస్ కాదు. కానీ ఫ్లేవర్స్ ఉంటే ఏ రైస్ అయినా యమ్మీయే. ఇంకా ఈ రైస్కి టేస్ట్ ఎక్కువ వస్తుంది. అంటే బాస్మతి బిర్యానీయే బెస్ట్ ఉంటుంది, కానీ ఎందుకో మేము చేసాం కదా ఇంట్లో, చాలా నచ్చేసింది. కానీ విజిల్ రాకపోవడం వల్ల కొంచెం కింద కొంచెం లైట్గా అడుగంటింది అనమాట. పర్లేదు, అదేం ఫ్లేవర్ అసలు అన్నంకి ఏం రాలేదు. మనం యాడ్ చేసిన మసాలాస్ మంచిగా రైస్లో మనము బాయిల్ చేసేటప్పుడు ఆ వాటర్లో కూడా సాల్ట్ వేసాము, అది మర్చిపోకండి. ఫస్ట్ థింగ్ రైస్కి పక్కాగా సాల్ట్ ఉండాలి. సో అలా యాడ్ చేసుకున్నాక సో మిక్స్ చేస్తున్నాం చూడండి. నాకు ఇప్పుడు చెప్తుంటే కూడా ఇలా అవుతుంది, తినాలనిపిస్తుంది, అంత ఏముంది. నైట్ అయితే అందరం ఫుల్గా కుమ్మేసినాము. సో ఇదే అనమాట మా బిర్యానీ. ఎలా అనిపించింది మీకు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. చూసిన వాళ్ళందరూ వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకా చాలామందికి షేర్ అవుతాయి అన్నమాట. సో దానివల్ల నాకు హెల్ప్ అవుతుంది. సో ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ ఫస్ట్లీ మనము గ్రేవీ చేసాం కదా కాజు, పుదీనా అండ్ కొత్తిమీరతో. సో దాంతో ఈ కర్రీ చేశాడు అన్నయ్య, చికెన్ కర్రీ. గ్రేవీ చూడండి అసలు ఎంత బాగుందో, సూపర్ అంటే సూపర్ ఉంది. టేస్ట్లో కూడా అసలు నిజంగా చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. కాజు అండ్ కొత్తిమీర, పుదీనా 2-3 మిక్స్ చేసి పేస్ట్లా చేసుకొని ఇలా గ్రేవీ చేసుకోవడం. ఇంత థిక్ కన్సిస్టెన్సీ రావాలంటే ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువనే ఉండాలి. సో ఇలాగనమాట సూపర్ యమ్ ఉంది. ఆ బిర్యానీలోకి ఈ గ్రేవీ కర్రీ నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. ఇంకా ఇదే మన వీడియో. థ్యాంక్ యూ సో మచ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.